या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। जय श्रीमन्नारायण। ఈ ఆషాఢ మాసంలో ఒక విశేషత అంటే ఈ ఆషాఢ మాసంలో ఏం విశేషత జరుగుతుందనేది మనం వివరంగా ఈరోజు చెప్పుకుంటున్నాం। ఈ ఆషాఢ మాసం అనేది మనకి ఎండలు పడి పడి ఒకటేసారి భూమి మీద వర్షం పడుతుందన్నమాట। ఈ వర్షంతో ఈ ఎండలకి కొన్ని క్రిమి కాటకాలు అవన్నీ కూడా ఆ యొక్క ఆషాఢ మాసం లోపల శుద్ధి చేయబడతాయన్నమాట। ఈ యొక్క క్రిమి కాటకాలు ఇవన్నీ సంభవించిన మరణాలు సంభవించి ఏదైనా దుష్ప్రభావం సంభవించింది అనుకోండి, వాటిని అన్నిటి కూడా ఈ ఆషాఢ మాసంలో శుద్ధి చేస్తాయి। ఈ వానతోటి మొత్తం అంతా శుద్ధి అయిపోతుంది। మనమైతే ఎలా అంటే ఇల్లుని శుద్ధి చేసుకొని అలుక్కుంటామో ఈ యొక్క శుద్ధితోటి అందరం కూడా అలుక్కుంటాం అన్నమాట। ఇలా అలిగిన తర్వాత మనం ఏం చేస్తాం, అమ్మవారికి ఆషాఢ మాసంలో విశేషంగా ఏం చేస్తాం, ఈ యొక్క బోనాల పండుగ అని జరిపించుకుంటాం। ఈ బోనాల పండుగ అనేది బోనం అంటే అమ్మవారికి భోజనం। అమ్మవారికి భోజనం ఏంటి, మన ఇంట్లో అన్నము బెల్లము పాయసము పప్పు ఇవన్నీ కూడా చేసుకొని అమ్మవారికి మనం స్వయంగా గ్రామదేవతకి సమర్పించుకుంటాం అన్నమాట। అయితే ఈ ఆషాఢ మాసం లోపల విశేషంగా ఏంటంటే భూమి మీద వర్షాలు పడేసరికి మనకి అందులో పొలాలలో ఉన్న మొక్కలు పిచ్చి మొక్కలు అవన్నీ కూడా తీసేసుకుంటాం అన్నమాట। తీసేసుకొని భూమిని మనము సమృద్ధిగా పండేటట్టు మనం దాని ఒక విధంగా తయారు చేసుకుంటాం। అయితే ఆ సమయం లోపల కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎలా ఉంటుంది, అందుకోసం ఆషాఢ మాసంలో అత్తగారింట్లో కాకుండా పుట్టింట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండాలని పెడతారనమాట। అలా పెట్టడం విశేషం ఏంటంటే ఇదే అనమాట, ఏం లేదు, ఈయన ఒకవేళ ఆ యొక్క పెళ్ళైన వాళ్ళు దంపతులు ఒకటే చోట ఉంటే ఈ కొత్త గాలి ఇప్పుడు వచ్చేది ఏంటంటే కొత్త గాలి ఉంటుంది, కొత్త నీరు ఉంటుంది, కొత్తగా భూమి వాయువు అంతా కూడా చేంజ్ అయిపోతాయి అన్నమాట। అయితే ఈ యొక్క చేంజ్ అయిన వాతావరణంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకచోట ఉంటే వాళ్ళ సంతానానికి కూడా ఎలాంటి అనారోగ్య పాలు కావకూడదు అని చెప్పి సైన్స్ రీత్యా కూడా ఇది చెప్తున్నారనమాట। అందుకోసమని ఈ ఆషాఢ మాసం లోపల అందరూ ఏంటంటే ఈ పుట్టింట్లో కొత్త కోడలు పుట్టింట్లో ఉండాలి। అయితే ఇక్కడ ఏం చేస్తారంటే భర్త అనేది పొలం పనులు చూసుకొని ఆ యొక్క అమ్మవారి పూజలో పాల్గొని ఈ బోనాలు కూడా అన్నీ జరిపించుకొని కొత్త పంటతోటి అమ్మవారికి సమృద్ధిగా మనకి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఈ విశేషంగా ఈ ఆషాఢ మాసాన్ని జరిపించుకుంటారనమాట। ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి వస్తుంది। తొలి ఏకాదశి అంటే మనం అంతా శుద్ధి చేసుకున్న తర్వాత వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి। ఈ ఏకాదశి లోపల స్వామివారు శయనిస్తారనమాట। శయనించి 4 నెలలు చతుర్మాస దీక్ష। ఈ చతుర్మాస దీక్ష అనేది ఈ 4 నెలలు దీక్షతోటి అందరూ కూడా స్వాములు వాళ్ళందరూ కూడా దీక్ష తీసుకొని ఈ యొక్క భూమి సస్యశాలంగా పరిపాలించాలి, మనకి యొక్క ఈ అన్నిట్లో కూడా మనకి భూమి పాడి పంటలు కూడా సమృద్ధిగా పండాలని చెప్పేసి ఈ విధంగా చతుర్మాస దీక్ష కూడా తీసుకుంటారు। ఈ ఆషాఢ మాసము అమ్మవారికి విశేషంగా ఈ బోనాల పండుగ జరిపించుకోవడానికి కారణం ఇదే అన్నమాట। జై శ్రీమన్నారాయణ। హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్। నేను మీ వరలక్ష్మి। హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్। హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని। హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్। హలో అండి, నేను మీ చిత్రలేఖ। హాయ్, నేను మీ మచ్చి మాధవి। నా పేరు తడివేలు। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ। ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ। ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ। ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ। Tell me pretty lies, look me in the face, tell me that you love me.